ఓకేనా? మన భారతీయ చట్టాలన్నీ కూడా స్త్రీలకి గౌరవించే విధంగా చేశారు. అది ఏ విధంగా పరిణామాలు దారి తీసినాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి సార్. నమస్తే సార్. క్లైంట్లో వచ్చే వాడే రానోరా వాడు ఇట్లాగే నీకు మళ్ళీ అవకాశం క్లైంట్లతో వచ్చే అవకాశం వాడు ఆనోనా ఏంటి అవకాశం ఎందుకు ఆనవరా? మరి నీవే పడి అమ్మ కోరుకుంటాను అందరు అది మేరీ సుకన్య అని చంద్రబాబు బాలం అది నల్లగుంటికి బాగానే ఉంది. దానికి ఒక 40 ఏళ్ళు ఉంటాయాం, 40 కూడా ఉంటాయి లోపే ఉంటాయి. సరే దాన్ని ఏం చేశాడు, దానికి సివిల్ కేసు. అది ఊరిని ఉట్టిమంట ఊరేగింపు నేను చేయటం తింగేదేమో నువ్వు వాడుకునేవాడేనా లాయర్లు ఎవరైతే అవకాశం వస్తే బాగాలేరు. ఇప్పుడు నేనేమో కేసు ఊరిలో చేయటం నేను తింగేదేమో నువ్వు అడుగు తింగేది బాబు. అది అది షేకూరు మాడిపిల్లి అనమాట. దాన్ని అది మొగుడు పెట్టారు 1 సంవత్సరం క్రితం. సరే వేసుకుంటుంటే సరే నాకు వచ్చింది కొత్త రమ్మంటాడండి లాయర్ గారు, నేను వాళ్ళకి వచ్చారండి అదే అదే వచ్చేది ఎట్లా అంటున్నాడండి అంత అంటున్నాడండి. అంటే ఏమోనమ్మా మరి మా బాబురు కోసమే కదా నీకు చేస్తుంది, మరి కొంచెం జాగ్రత్త చూసుకో అన్నా. నీకు కనీసం ఇప్పుడు నేను చెప్పిన మాత్రం అభిమానం లేదట. మాకు లేదవుగా బాబురు ఏంటి శివరు ఏంటి నువ్వు సాయంత్రం అంటే మొత్తం గురించిందండి. ఏమో సత్యంటే చాలా లేదు. మనకు ఎంతమంది ఉంటారు దీనమ్మ పరిగెత్తున్నాం ఇంటి మనకు కావాలంటే బాగానే చెప్తామని ఎందుకుంటే నేను మొదలు అమ్మపోతున్నానా ఆఫీసులో చెప్తున్నానా. ఆయన అసలు మా గురువు గారు మామూలు చెప్తారు కొత్త పౌరులతో తీసుకుని సమాధానం నువ్వు లేకూడదు నాకు లేకూడదు నువ్వు రంగులకు వెళ్ళావు కుర్రాడు మూడు కొట్టండి వస్తావు వేసుకుంటున్నాడు. అదేమన్నా దేవాలయం ఏమంటాయా బాబులు వేసుకుంటే వచ్చిన లాసే ఉందాయా అన్నాడు. అంటున్నాడు. అయ్యా అందులో తక్కువ ఉంటే పొచ్చు మాగారు గారు అండి మళ్ళీ గారు ఇప్పుడు కొండల గారు నువ్వు లంచ్ అన్నావు, నేను లంచ్ అంటే నీకు నాకు తేడా ఏముంది? అదే మరి నేను అన్నావు గ్రహించాలి మరి అత్యంతలు కాదుగా అసలు ఆ సంగతి ఎత్తకూడదు. నేను అన్నాను నువ్వు ఇట్లాంటి ముందు మాటలు మాట్లాడితే ఇట్లాంటి నేను 100 చదువుతానన్నా. 100 చదువుతానంటే గొప్ప ముందు చూసుకున్నానండి మాటలేదు. అంటే నేను 100 చదువుతా తర్వాత చదువుతామన్నా అది చెప్పలా. ఆయన మళ్ళీ నన్ను తీసుకొని పెట్టండి మా గురువు గారు 100 జీవితాలు అన్నావు ఇట్లాంటి 100 జీవితాలు అన్నావు ఏదో మొత్తానికి ఉండయి నువ్వు మాట్లాడంగా బాబురు సైలెంట్ లేదు ఏముండయా అన్నాడు. ఏముండయా అంటే గురువు గారు వాడికి సిగ్గులేదు నాకు సిగ్గుందని నేను చెప్పాను. సిగ్గులేదు నాకు సిగ్గుందండి మళ్ళీ మాట్లాడుతున్నానండి చూసా అప్పుడు మొత్తం మొదలై వెళ్తాం చూసాను ఎండింగ్ దాకా ఇప్పుడు నాకేం తెలవదండి అన్న
అయ్యా నువ్వు శబాస్ అయ్యా, నువ్వు శబాసు. ఆయనకి ఏం నొప్పి ఎవరు తీసేసి చెప్తాం ఆయన మనం అనకూడదు.